కరీంనగర్ కమిషనరేట్ పోలీసులము ప్రతినిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ పారదర్శకంగా నిష్పక్షపాతంగా సేవలు అందించుటకు అనుక్షణం పనిచేస్తున్నాను. డైల్ 100 కమిషనరేట్లోని 2023వ సంవత్సరంలో డైల్ 100 ద్వారా 43,815 ఫిర్యాదులు రాగా ఈ సంవత్సరం డయల్ 100 ద్వారా 46,191 ఫిర్యాదులు రాగా బ్లూ కోడ్స్ ద్వారా అట్టి ఫిర్యాదులకు స్పందించారు. 2023వ సంవత్సరం కమిషనరేట్ వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లకు కలిపి 14,296 ఫిర్యాదులు అందినవి. 2024 సంవత్సరం కమిషనరేట్ వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లకు కలిపి 18,625 ఫిర్యాదులు అందినవి. పోలీస్ స్టేషన్ ద్వారా అందినవి పిటిషన్లో ఫైనాన్స్ సంబంధించినవి 23% కాగా బాడీలీ అఫెన్సన్ 11% మరియు ఇతరాలు 61గా నమోదయ్యాయి. ఈ సంవత్సరం ఆర్థిక నేరాలకు సంబంధించి మొత్తం 726 కేసులు నమోదు కాబడి అత్యధికంగా నమోదు అయింది. రైటింగ్ కేసులు 44% తగ్గినవి. రాబరీ మరియు డెకాయిటీ కేసులు 38% తగ్గినాయి. హత్యలు 33%, చైన్ స్నాచింగ్ కేసులు 30%, ప్రాణాంతక రోడ్డు ప్రమాదాలు 9% తగ్గినవి. 2023వ సంవత్సరం 1,454 ఫిర్యాదులు రాగా 2024వ సంవత్సరంలో 2,282 ఫిర్యాదులు మాత్రమే అందినవి. There has been a rise దాంట్లో ఎన్ఫోర్స్మెంట్ వర్క్లో 91 కేసెస్ అయితే 593 అక్యూజ్డ్కి కూడా దీంట్లో సైట్ చేసి వాళ్ళపైన చట్టప్రకారంగా చర్యలు తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ పీడిఎస్ కేసెస్ కూడా ఈసారి కొంత ఫోకస్ ఉండేది. దీంట్లో చూస్తే 10 కేసెస్లో లాస్ట్ ఇయర్ ఉంటే ఈసారి 99 కేసెస్ అయింది. 22 మంది లాస్ట్ ఇయర్ అరెస్ట్ అయితే ఈసారి 189 మంది అయ్యారు. అలాగే 6 వెహికల్స్ లాస్ట్ ఇయర్ సీజ్ అయింది, ఈసారి 96 వెహికల్స్ సీజ్ అయింది. దాని కింద గ్రాఫ్ చూస్తే క్వింటల్స్లో లాస్ట్ టైం 553 క్వింటల్స్ అయితే ఈసారి ఆల్మోస్ట్ 8 times దట్ క్వాంటిటీ 4,289 క్వింటల్స్ పీడిఎస్ రైస్ సీజ్ చేయడం జరిగింది కేసెస్లో. అలాగే ఎక్సైజ్ యాక్ట్ కేసెస్ కూడా మీరు చూసుకోవచ్చు, ఈసారి ఎక్కువ కేసెస్ పెట్టడం జరిగింది. అలాగే క్వాంటిటీ ఆఫ్ సీజర్ కూడా 4,257 ఉంది కంపేర్ టు 2,641 లాస్ట్ ఇయర్. నెక్స్ట్ ట్రాఫిక్ అండ్ రోడ్ సేఫ్టీ, ఇది ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ కాకుండా వేరే స్టేక్ హోల్డర్స్ కూడా ఇన్వాల్వ్ చేయడానికి మనం ప్రయత్నం చేశాము. ఎస్పెషల్లీ కార్పొరేషన్ లిమిట్స్లో కూడా 3 కన్వర్జెన్స్ మీటింగ్ కాన్సెప్ట్ సిటీస్లో ఎలా ఉండదు అలాగే ఇక్కడ కూడా కన్వర్జెన్స్ మీటింగ్ పెట్టడం జరిగింది. అన్ని స్టేక్ హోల్డర్స్, మున్సిపల్ కార్పొరేషన్, ఆర్ఎండ్బి, ఆర్టీసీ, అలాగే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వీళ్ళందరికీ కూడా దాంట్లో భాగస్వామ్యం చేసుకొని అందరు కలిసి పనిచేయాలని కన్వర్జెన్స్ మీటింగ్ కమిషనరేట్ ఆధ్వర్యంలో చేయడం జరిగింది. అదే కాకుండా ఆటో డ్రైవర్స్ డేటాబేస్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. జనవరి నుంచి అది ట్రాఫిక్ వింగ్ వాళ్ళు దానిపైన ఫోకస్ పెట్టారు, ఎందుకంటే చాలా వరకు ఆటోస్ నడుస్తుంది కాబట్టి వాళ్ళు డ్రైవర్స్ డేటాబేస్ కోసం. హెవీ వెహికల్ రెస్ట్రిక్షన్ నోటిఫికేషన్ ఈసారి ఫస్ట్ టైం ఇవ్వడం జరిగింది, ఎందుకంటే హెవీ వెహికల్స్ వర్క్ అవర్స్ రెగ్యులర్ వర్క్ అవర్స్ లోపల రాకుండా వాళ్ళు బైపాస్లో వెళ్ళాలని ఒక హెవీ వెహికల్కి రెస్ట్రిక్షన్ పెట్టుకుంటూ ఒక నోటిఫికేషన్ కూడా జారీ చేయడం జరిగింది. అలాగే హుజూరాబాద్, గంగాధర్ ఇక్కడ అన్ని కూడా ట్రాఫిక్ డిటాచ్మెంట్స్ అడిషనల్గా పెట్టడం జరిగింది. ముందు ఓన్లీ కరీంనగర్ టౌన్లో ట్రాఫిక్ వింగ్ పనిచేసింది, ఇప్పుడు ట్రాఫిక్ డిటాచ్మెంట్ చేసి హుజూరాబాద్, గంగాధర్లో కూడా పెట్టడం జరిగింది. 50 ఎన్క్రోచ్మెంట్ డ్రైవ్స్. దీంట్లో ఇంపార్టెంట్ ఏంటంటే సైబర్ క్రైమ్ జరగడం ఒకటి, క్విక్ రెస్పాన్స్తో మేము వాళ్ళు మనీ సేవ్ చేయడం చాలా ఇంపార్టెంట్ విక్టిమ్స్కి. ఆల్మోస్ట్ 2023లో 114 కేసెస్ అయితే ఈసారి 233 కేసెస్లో మేము దాంట్లో అమౌంట్కి సేవ్ చేయడం జరిగింది ఇమీడియట్గా రెస్పాన్స్ ఇచ్చి. దీంట్లో మీరు అమౌంట్ చూస్తే క్రోర్స్లో ఉంది కింద గ్రాఫ్, అది పుట్ ఆన్ హోల్డ్ 2023లో 1.74 crores సేవ్ చేయడం జరిగింది, అంటే హోల్డ్లో పెట్టడం. ఈసారి మేము క్విక్ రెస్పాన్స్ వల్ల 9.87 crores వరకు మేము సేవ్ చేసాం. అంటే అది పోకుండా విక్టిమ్ అమౌంట్ ఎక్కడ వేరే అకౌంట్స్కి పోకుండా 9.87 crores అమౌంట్ మేము సేవ్ చేసాం. దీంట్లో మళ్ళీ చూస్తే లాస్ట్ ఇయర్ ఓన్లీ 66 lakhs రిలీజ్ చేయడం జరిగింది, అంటే విక్టిమ్స్కి మళ్ళీ రిలీజ్ చేసి రిటర్న్ ఇవ్వడం జరిగింది 66 lakhs. ఈసారి 2.57 crores అమౌంట్ సైబర్ క్రైమ్లో ఇన్వాల్వ్ అయ్యే విక్టిమ్స్కి రిటర్న్ చేయడం జరిగింది కోర్ట్ ఆర్డర్స్ తీసుకొని. సో ఇది చాలా మేజర్ ప్రోగ్రెస్. చూస్తే మన సైడ్ నుంచి కూడా పోలీస్ రెస్పాన్స్ సైడ్ 9.87 crores మేము హోల్డ్లో పెట్టడం జరిగింది. అదే కాకుండా 2.57 crores
కింద గ్రాఫ్ 2 గ్రాఫ్స్ చూస్తే దాంట్లో 2.57 crores మేము వాళ్ళకి రిఫండ్ కోసం కూడా రిలీజ్ కోసం మొత్తం ప్రాసెస్ కంప్లీట్ చేసి వాళ్ళకి ఫెసిలిటేట్ చేసాం విక్టిమ్స్. నెక్స్ట్ ఈసారి మొత్తం మేము క్రైమ్ ట్రెండ్స్ చూసాము. క్రైమ్ ట్రెండ్స్ చూస్తే మాకు సైబర్ చీటింగ్ కేసెస్ 46 అంటే ఓవరాల్గా హైయెస్ట్ ఏ హెడ్ కింద పెరిగిందంటే ఎకనామిక్ అఫెన్సెసే పెరిగింది మొత్తం కూడా. హైయెస్ట్ ఇంక్రీజ్ ఆఫ్ క్రైమ్ అన్ని హెడ్స్ తీసుకుంటే 2024లో ఫైనాన్షియల్ రిలేటెడ్ క్రైమ్సే పెరుగుతుందని దాని అర్థం. ఆ ట్రెండ్ అదే 10% ఆల్మోస్ట్ అది ఆఫ్ టోటల్ క్రైమ్ ఎకనామిక్ అఫెన్సెసే ఉంది. మళ్ళీ అదే బ్రేకప్ చేస్తే సైబర్ చీటింగ్ కేసెస్ 46% ఉంది. దాంట్లో అదర్ చీటింగ్ కేసెస్ ఉండొచ్చు, అది 19% ఉంది. దెన్ ల్యాండ్ రిలేటెడ్ 15%, మనీ రిలేటెడ్ 8%, చిట్ ఫండ్ కేసెస్ 7% అండ్ జాబ్ ఫ్రాడ్ 5%. సో ఇది అన్ని కూడా హైయెస్ట్ హెడ్ ఏది చూస్తే ఫైనాన్షియల్ అఫెన్సెస్ ఒక రాబోయే రోజుల్లో అదే ఛాలెంజ్ అవుతుంది పోలీసింగ్కి. సో అదే దృష్టిలో పెట్టుకొని మన పోలీసింగ్ స్ట్రాటజీస్ కూడా మారాల్సి వస్తుంది. సో ఇది మీకు అది బ్రేకప్ హైయెస్ట్ రిపోర్టెడ్ క్రైమ్ 2024లో ఎకనామిక్ అఫెన్సెస్. సెకండ్ డయాగ్రామ్ చూస్తే క్రైమ్ రిడక్షన్ హెడ్స్ ఎక్కడెక్కడ మనకు తగ్గింది చూస్తే మర్డర్ 33% డౌన్ అయింది, తగ్గింది. ఫ్యాటల్ యాక్సిడెంట్స్ అంటే యాక్సిడెంట్స్లో డెత్ ఉండే కేసెస్ కూడా 9.36% తగ్గింది. ఇవన్నీ డౌన్ అయింది, తగ్గింది. రాబరీ అండ్ డకాయిటీ కేసెస్ 38% రెడ్యూస్ అయింది. రైటింగ్ 44% తగ్గింది. స్నాచింగ్ 30% తగ్గింది. సో ఇవి అన్నీ కూడా అంటే ముఖ్యంగా మాకు తెలిసిన మేజర్ హెడ్స్ ఎక్కడెక్కడ కొంత ఇష్యూస్ జరగవచ్చు అవి అన్నీ కూడా ఈ హెడ్స్లో క్రైమ్ ఈ సంవత్సరం తగ్గింది. నెక్స్ట్